హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితా సిస్టర్స్. ఇవాల్టి స్పెషల్ వీడియో కార్తీక మాసంలో గుడికి వెళ్ళి హడావిడి లేకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకోవడానికి ఏమేం వస్తువులు తీసుకెళ్ళాలి అనేది చూద్దాం. ఇక్కడ ఒక బాక్స్ తీసుకొని ముందుగా నేను కుంకుమని చక్కగా ఆ బాక్స్ లోకి వేసుకుంటున్నాను. ఏ కార్యక్రమం అయినా కుంకుమ పసుపుతోనే స్టార్ట్ అవ్వాలి కదా. తర్వాత ఇంకొక బాక్స్ లో పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ వంటకి వాడిన పసుపు తీసుకోవాలి. వంటకి వాడిన పసుపు యూజ్ చేయరాదు, అందుకే పసుపుని సపరేట్ గా దేవుడి పూజ కోసం స్టోర్ చేసి పెట్టుకోవడం మంచిది. ఇలా పసుపు మొత్తం వేసిన తర్వాత ఇంకొక చిన్న డబ్బాలో బియ్యం పిండి పెట్టుకుంటున్నాను. గుడిలో కూడా బియ్యం పిండితో అష్టదళ పద్మం వేసిన తరువాతనే దీపారాధన చేయాలండి. తరువాత ఇంకొక డబ్బాలో అక్షింతలు వేశాను. ఇవి మంచిగా ఉండే బియ్యం తీసుకొని ఒక చుక్క ఆవు నెయ్యి వేసి పసుపు వేసి చక్కగా కలిపి ఇలా తయారు చేశానండి. వాటర్ యూజ్ చేస్తే త్వరగా పాడైపోతాయి, అందువలన నెయ్యితోనే అక్షింతలు తయారు చేసుకున్నాను. ఇంకొక డబ్బాలో ఇక్కడ నేను గడ్డ కర్పూరం తీసుకున్నాను. ఇదైతే త్వరగా వెలుగుతాది అండ్ ఆల్సో ఇంట్లో కూడా మేము ఇదే యూజ్ చేస్తాము, అందువలన ఇక్కడ కూడా ఇదే పెట్టుకున్నాను. మనం దీపారాధన చేసిన అనంతరం నైవేద్యం పెడుతుంటాం కదా అండి, ఆ నైవేద్యం కోసం ఇక్కడ కొంచెం కలకండ ఒక డబ్బాలో వేశాను. ఈ ప్లేస్ లో జీడిపప్పు లేదా ఇంకేదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక డబ్బాలో ఔషధానికి సరిపడా బయట కొన్న నార్మల్ వత్తులు మరియు ఇంట్లో చేసుకున్న కొన్ని పువ్వొత్తులు పెట్టుకున్నాను. అందులోనే ఒక అగ్గిపెట్టె కూడా పెట్టుకున్నాను. అగ్గిపెట్టె బయట పెట్టుకుంటే వెలగదండి, అందుకే ఇలా డబ్బాలో పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు వెలిగిస్తే అప్పుడు వెలుగుతాది. ఇలా ఈ 7 డబ్బాలలో పసుపు, కుంకుమ, బియ్యం పిండి, అక్షింతలు, గడ్డ కర్పూరం, నైవేద్యంకి కలకండ, ఒత్తులు మరియు అగ్గిపెట్టె ఈ విధంగా సర్ది పక్కన పెడుతున్నాను. ఇక్కడ 3 పీస్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి. క్యారీ చేయడానికి మరియు యూజ్ చేయడానికి ఈజీగా ఉండే బాక్సెస్ తీసుకున్నాను. తాంబూలంకి కాయిన్స్ పెడతాం కదా అండి, అందుకని కొంచెం డబ్బుని ఇలా చిల్లరగా తీసుకొని సపరేట్ గా పెట్టుకుంటున్నాను. ఇంకో బాక్స్ లో చిన్న ఒక్క బిళ్ళలండి, మనం తాంబూలం పెడతాం కదా, ఆ తాంబూలంలో పెట్టడానికి వక్కలండి. ఈ బాక్స్ లో ఇలా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకొక బాక్స్ లో ఒక్క పట్లాలు పెట్టుకుంటున్నానండి. వక్కలు ఉన్నాయి కదా, మరి ఈ ఒక్క పట్లాలు ఎందుకంటారేమో, చిన్నగా ఉన్న ఒక్క బిళ్ళని పెట్టలేని టైంలో ఈ ప్యాకెట్ ఒకటి తీసి అలా ఈజీగా పెట్టేయొచ్చు అనేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఈ 3 పీస్ బాక్స్ ని సర్దుకున్నాను. దీపం పెట్టాలి అంటే ఖచ్చితంగా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి కావాలి కదండి, కానీ మార్కెట్ లో దొరికే పెద్ద బాటిల్ క్యారీ చేయలేము, అందుకే ఆ 2 నూనెలనే ఇక్కడ చిన్న బాటిల్స్ లో పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న సాంబ్రాణి బాక్స్ కూడా పెట్టుకున్నాను. తర్వాత కడ్డీలండి, అగరబత్తీలు ఇలా కవర్లో ఉంటే తడిచిపోకుండా ఉంటాయి కాబట్టి కవర్లో ఉండే కడ్డీలు తీసుకెళ్తున్నాను. తర్వాత గుండ్రటి కొబ్బరికాయ ఒకటండి, మంచిగా పీచు తీసిన కొబ్బరికాయ కూడా ఒకటి ఇక్కడ ఉంచుతున్నాను. దీపారాధన చేసి పూజ అనంతరం మనం తాంబూలం పెడుతూ ఉంటాం కదండి, ఆ తాంబూలం కోసం తమలపాకులు, అరటిపళ్ళు చక్కగా ఇలా ఒక కవర్లో తాంబూలం కోసం పెట్టుకుందాము. తాంబూలంకి కావాల్సిన వక్కలు మరియు చిల్లర ఆల్రెడీ మనం ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ నేను 2 ప్లేట్లు పెట్టుకుంటున్నానండి. పూజలో పసుపుతో వినాయకుడు లేదా గౌరీదేవిని చేయడానికి మరియు ప్రసాదం పెట్టడానికి ఈ 2 ప్లేట్లు తీసుకెళ్తున్నాను. తర్వాత ప్రమిదలండి, మట్టి ప్రమిదలు అయితే చాలా మంచిదండి, సో అందువలన ఇక్కడ 2 పెద్ద సైజ్ మట్టి ప్రమిదలని క్లీన్ చేసి పెట్టుకున్నాను. మన దగ్గర ఉండే విడి పూలు కొన్ని పెట్టుకుంటున్నామండి. ఏ పూలైనా పర్లేదు, కట్టిన పూలైనా పర్లేదండి. కొన్ని విడి పూలు ఒక కవర్లో వేసి ఉంచుకుందాము. ఆ తర్వాత నేను ముందుగా చెప్పాను కదండి, దీపారాధన చేయాలి అంటే మనం ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయాలి అని, అందుకని ఈ చిన్న తమ్లల్లో వాటర్ కూడా తీసుకెళ్దాము. తరువాత మనం దీపారాధన చేసేటప్పుడు నేలపైన కూర్చొని దీపారాధన చేయకూడదండి, అందువలన ఇక్కడ నేను ఒక క్లాత్ తీసుకెళ్తున్నాను. చేతికి ఏదైనా ఆయిల్ లేదా పసుపు కుంకుమ అయితే అది తుడుచుకోవడానికి కూడా ఇక్కడ ఒక నాప్కిన్ పెట్టుకుంటున్నాను. గుడిలో అర్చనకి లేదా హుండీలో వేయడానికి ఇక్కడ కొంచెం డబ్బులు పెట్టుకుంటున్నాను. మనం అన్ని బ్యాగ్ లో వేస్తే చల్లా చిదురు అయిపోతాయండి, అదే ఇలా ఏ దానికి అది సపరేట్ గా బ్యాగ్ లో వేసుకుంటే చాలా చక్కగా ఉంటాయండి. ఇక్కడ ఒక బ్యాగ్ తీసుకొని అందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న అన్ని వస్తువులన్నీ ఈ బ్యాగ్ లో పెట్టుకుంటే సరిపోతుందండి. గుడి దగ్గరగా ఉంటే పూల బుట్టలో కూడా తీసుకెళ్లొచ్చు, కానీ పూల బుట్టలో తీసుకెళ్తే దారిలో కుక్కలు ఉన్నా కోతులు ఉన్నా కష్టం అండి. అదే ఇలా బ్యాగ్ లో అయితే చక్కగా అన్ని పెట్టుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా బ్యాగ్ మన దగ్గరే ఉంటుంది. పూజ చేసేటప్పుడు దండం పెట్టుకునేటప్పుడు కూడా కంఫర్టబుల్ గా బాగుంటదండి. ముందుగా ఇలా సర్దుకునేది ఎందుకు, టెంపుల్ కి వెళ్లే దారిలోనే కొనుక్కొని అలానే తీసుకెళ్లిపోతే సరిపోద్ది కదా అనేసి అనుకుంటారేమో. ఇలా అన్ని ముందుగానే సర్ది పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా ప్రశాంతంగా మనం ఈ కార్తీక మాసంలో గుడిలో పూజ చేసుకోవచ్చండి. ఇదండి ఈ వీడియో గురించి. కంటెంట్ బాగుంది అనిపిస్తే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.